హలో అందరికీ వెల్కమ్ టు మమ్మలు రాజా యూట్యూబ్ ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. అయితే బిఫోర్ మనం మేకప్ కి చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ అయితే మనం హెయిర్ కి ఇక్కడ బ్యాండ్ పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఫస్ట్ అయితే మనం హెయిర్ కి ఇక్కడ బ్యాండ్ అప్లై చేసుకోవాలి. సో నేను కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్ బ్యాండ్ యూస్ చేస్తున్నాను. अभी मजा आएगा ना भिड़ो. No, 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 no. హలో మైక్ టెస్టింగ్. హలో. సో ఫేస్ అయితే క్లీన్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. సో లైట్గా అప్లై చేసుకోండి, మరి అంత వద్దు. ఇది జస్ట్ మాయిశ్చరైజరే కదా, సో కొంచెం యూస్ చేసిన ఎనఫ్ అనమాట. స్పెట్స్ ఉంటే ఇదే రిస్క్ అండి, ఊరికే పెట్టాలి, ఊరికే తీయాలి, లేదంటే మళ్ళీ కనిపించడం కదా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇలా స్మూత్గా రబ్ చేయాలన్నమాట. సో చూడండి, మాయిశ్చరైజర్ పెట్టంగానే ఫేస్లో కొంచెం గ్లో వచ్చింది కదా, అట్లా ఉంటుంది మరి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ పెట్టాలన్నమాట. ఇది వచ్చేసి ప్రైమర్, నేను ఇది యూస్ చేస్తాను. ఏం భయం వేస్తుందంటే నా మైక్లో ఛార్జింగ్ అయిపోతుందని అది భయం వేస్తుంది. అందుకే వీడియో పాజ్ చేసి కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ చేస్తున్నాను అనమాట. చూడండి, ఛార్జింగ్ మైక్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. చూడండి, ఇది ఛార్జింగ్ అయితే పెట్టేశాను. ఇది యూట్యూబ్ కష్టం, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో నేనైతే ప్రైమర్ కూడా అప్లై చేసేసాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫౌండేషన్ ఎలా యూజ్ చేయాలో చూసేద్దామా. అయితే ఫస్ట్ ఫౌండేషన్ ఉంటుంది కదా, ఇది కొంచెం ఇలా రొటేట్ చేసుకోవాలి. చేసుకొని ఇలా, లేదంటే ఇలా. సో దీంతో పాటుగా మీరు కన్సీలర్ కూడా అప్లై చేయొచ్చు ఇలా. సో ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాను. స్ప్రెడ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసేద్దామా. సో చూడండి, నేనైతే ఫేస్కి అండ్ నెక్కి కూడా అప్లై చేసేసాను అనమాట. చూడండి, సో యా. సో బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం పెట్టాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏం పెడతాం చెప్పండి, చూద్దాం. సో నేను ప్రోడక్ట్స్ ఎందుకు చూస్తున్నానంటే మీకు కూడా ఫ్యూచర్లో ఒకవేళ పర్చేస్ చేస్తే యూజ్ ఉండాలని నేనైతే చూపిస్తున్నాను అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి కాజల్ అనమాట. ఇలా ఉంటుందన్నమాట. సో ఐలైనర్ వచ్చేసి కొంచెం సన్నగా అప్లై చేసుకోండి, అప్పుడే లుక్ వస్తుంది అనమాట. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. సో నా మైక్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. నా మైక్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టేశాను. ఇందాక తీసిన వీడియోకి అయితే వాయిస్ అయితే రాలేదన్నమాట. ఇది యూట్యూబర్స్ యొక్క కష్టాలు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకున్నారా? సో నార్మల్ మైక్ లేకుండా వాయిస్ పెడదామంటే మా ఇంటి పక్కల కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. ఆ వాయిస్ మొత్తం నా వాయిస్ని డామినేట్ చేసేస్తుంది, ఆ నాయిస్ మొత్తం.
ఏం చేస్తాం, ఇక కొంచెం సేపు గ్యాప్ తీసుకొని నా మైక్లో ఛార్జింగ్ ఎక్కి వరకు ఆగి తర్వాత మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. హలో మైక్ టెస్టింగ్. సో ఇప్పుడైతే ఛార్జింగ్ అయితే ఎక్కేసింది అనమాట మైక్లో. ఐఎమ్ బ్యాక్. సో ఛార్జింగ్ అయితే మైక్లో కొంచెం ఉందన్నమాట. సో ఇప్పుడైతే కంటిన్యూ చేసేద్దాం. అప్పటి నుంచి ఫ్యాన్ ఆఫ్ చేశాను, మళ్ళీ మీకు వాయిస్ క్లారిటీగా రాదేమో అని. ఇప్పుడు ఐ థింక్ మీకు వాయిస్ ఓకే ఉంది అనుకుంటున్నాను. చాలా ఉబ్బరేస్తుంది, అందుకే ఫ్యాన్ వేసేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఐ ప్యాలెట్. సో దీంట్లో అయితే మనకి 8 షేడ్స్ ఉన్నాయన్నమాట. దీంతో పాటు ఒక బ్రష్ కూడా వస్తుంది, చిన్న క్యూట్ బ్రష్ అనమాట ఇది. లేదంటే ఆ బ్రష్ తో కూడా స్ప్రెడ్ చేసుకోండి, ఏం కాదు. ఇక్కడ ఐకి అప్లై చేసే బదులు ఇలా అప్లై చేస్తే బాగుంటుంది అనమాట. చూడండి, స్పెట్స్ పెట్టినా మనకి న్యాచురల్ లుక్ వస్తుంది కదా, మరి అంత హెవీ అవ్వకుండా. సో నార్మల్ గా అనిపిస్తుంది, ఏమంటారు? సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం పౌడర్ పెట్టేసుకుందాం. సో మీకు లిప్ లైనర్ మొత్తం లిప్స్టిక్ లాగా అప్లై చేసుకోవాలన్నా అది కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ చాలా ఉన్నాయి, అంటే కలర్స్. ఏ కలర్ పెట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఏది పెడదాం చెప్పండి? ఇది పెడదాం. సో నేనైతే సెంటర్ దీది తీసుకున్నాను అనమాట లిప్స్టిక్. సో ఇది పెడదాం. లిప్స్టిక్ వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దాం. లైట్ గా అనుకున్నా కానీ కొంచెం హైలైట్ అయిపోయింది కదా లిప్స్టిక్. సో లిప్స్టిక్ కూడా పెట్టేసామన్నమాట, చూడండి క్లియర్ గా. సో నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే. దిస్ ఈస్ ద ఫైనల్ వన్. ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. బిఫోర్ దట్ మనం అయితే ఒక బింది పెట్టేసుకుందాం, తర్వాత సెట్టింగ్ స్ప్రే చేసేద్దాం. హలో, పెట్టేసాను అనమాట బింది. చూడండి, నా బ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఉంటే అది స్లోగా మెల్లిగా వెళ్ళి వెనకైతే వెళ్ళిపోయింది అనమాట. ఎనీహో మన మేకప్ అయితే అయిపోయింది కదా. సెట్టింగ్ స్ప్రే చేసేద్దామా? దీనికోసమే వెయిట్ చేస్తున్నాం కదా మనం. సో ఏందనమాట, ఇంకా హెయిర్ పైన పడకుండా చూసుకోండి, ఓకేనా? సో ఇది కొంచెం డ్రై అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి, తర్వాత మనకు లుక్ బాగా వస్తుంది అనమాట. సో ఇంకా మీరు ప్రతి ప్రొడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి, అది ఎండ్ వరకు. నేనైతే మైక్ సెట్ చేసే లోపే నాకు టైం అయిపోయింది, సో అందుకే అది గ్యాప్ ఇచ్చేసినట్టే, నేను గ్యాప్ ఇచ్చేసాను అనమాట. మైక్ సెట్ చేసుకొని లోపే నాకైతే మొత్తం మేకప్ ఎండిపోయింది స్టెప్ బై స్టెప్. సో నాకైతే గ్యాప్ వచ్చింది. సో మీరు కూడా కొంచెం ఒక 30 సెకండ్స్ అన్న గ్యాప్ ఇవ్వండి, అప్పుడు ఇంకా మీకు అవుట్పుట్ చాలా బాగుంటుంది. సో మన మేకప్ అయితే అయిపోయింది, మరి బ్యాండ్ ఎందుకు అవసరమా? తీసేద్దాం. హలో హలో. సో ఇట్ లాస్ట్ మనం ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది. హలో. సో ఇట్ లాస్ట్ మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది. బాగుంది కదా? సో చూడండి, ఈ ప్రోడక్ట్స్ అయితే మనం ఇప్పటి వరకు యూజ్ చేసామన్నమాట. సో మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది. మీరైనా ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీరు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా
సో ఇది వచ్చేసి నా ఫస్ట్ మేకప్ బ్లాగ్ అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తుండండి. నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానన్నమాట. సో ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కమెంట్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చేసుకున్నారా? బాయ్. खत्म. बाय बाय, टाटा.